Welcome to SVR Academy. This is current economy session. So SVR Academy నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీపీఎస్సికి సంబంధించిన ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సపరేట్ మాడ్యూల్స్ ఎకానమీ, ఏపీ హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ సపరేట్ మాడ్యూల్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు యూట్యూబ్లో డిస్ప్లే అయ్యి చాలా తక్కువ మాత్రమే డిస్ప్లే అవుతూ ఉంటాయి. మిగతావన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్లో ఇంటెన్సివ్గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఈ కోర్సెస్ని పర్చేజ్ చేయాలనుకుంటారో వాళ్ళు కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా న్యూ ఇయర్లోకి మనం అడుగుపెట్టాము. సో దీని సందర్భంగా 2020 చాలా హర్డిల్స్ మిగిల్చింది మనకి. అయితే 2021లోకి మనం అడుగుపెట్టాం. సో స్టూడెంట్స్కి కొంచెం బూస్ట్గా ఉండటం కోసం 20% డిస్కౌంట్ గ్రూప్ 2 గ్రూప్ 1 మీద ఇవ్వటం జరిగింది. ఇది 2021 జాన్ 1 నుంచి జాన్ 3 వరకు ఉంటుంది. అంటే 1, 2, 3 వరకు ఈ 20% డిస్కౌంట్ ఆఫర్ ఓన్లీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ మీదే ఉంటుంది. సింగిల్ మాడ్యూల్స్లో ఎటువంటి ప్రైసు తగ్గదనమాట. సో అలా ఇవ్వటానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే రీసెంట్గా December 25కి ఆఫర్ ఇచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ మాకు మళ్ళీ ఆఫర్ కావాలని కోరటం జరిగింది. దానివల్ల మళ్ళీ ఈ ఆఫర్ని జనవరి 1, జనవరి 2, జనవరి 3 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ 3 డేస్లో ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కంప్లీట్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది డిస్కౌంట్ ప్రైస్లో. తర్వాత మాత్రం ఎటువంటి డిస్కౌంట్ ఉండదో కంప్లీట్ ఫీని మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎనివే కరెంట్ ఎకానమీ టాపిక్లోకి వెళ్దాం. కరెంట్ ఎకానమీలో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NPCI అన్నమాట. సో ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ టాపిక్ మొత్తం కూడా గ్రూప్ 2లో మనకి చాప్టర్ 4 ఇండియన్ ఎకానమీ. సో మనకి గ్రూప్ 2లో 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇండియన్ ఎకానమీలో 4th చాప్టర్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇంపార్టెంట్. గ్రూప్ 1లో బ్యాంకింగ్ అండ్ ఆర్బీఐ చాప్టర్లో ఇంపార్టెంట్. సో ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1లో ఎక్కడ ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు నేను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తాను. NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఇండియాలో ఆల్రౌండ్ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ని అందిస్తుంది. డిజిటల్ పేమెంట్ సర్వీసెస్కి కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ మనకి ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అనే ఒక స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ఒక సక్సెస్ఫుల్ బ్యాంక్ అకౌంట్స్ ఇంక్లూజన్ స్కీమ్ అనమాట. అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ద్వారా సో హైయెస్ట్ స్టేజ్కి తీసుకెళ్లిన స్కీమ్ ఏంటంటే ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన. దీని ద్వారా బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, సో అంటే జీరో బ్యాలెన్స్తో అకౌంట్ని ఓపెన్ చేయటం, ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేయటం ద్వారా వాళ్ళకి DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే సో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, LPG సబ్సిడీని ట్రాన్స్ఫర్ చేయటం కానీ, ప్రధాన్ మంత్రి PM కిసాన్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ పెట్టుబడి సహాయం ఇచ్చే మనీని ట్రాన్స్ఫర్ చేయటం కానీ, సో అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క మనీని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి పంపించడానికి ఈ DBT స్కీమ్ ఉపయోగపడుతుంది. DBT స్కీమ్ ఎలా సాధ్యపడిందంటే ఇండియాలో ఉన్న ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి. ఇలా బ్యాంక్ అకౌంట్లు అందరికీ ఉండాలి అంటే ఏ స్కీమ్ ద్వారా అది అచీవ్ చేయగలిగిందంటే ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన. అయితే ఇలా ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన కింద తీసుకున్న అకౌంట్లందరికీ కూడా రూపే డెబిట్ కార్డు ఇచ్చారండి. రూపే డెబిట్ కార్డు. సో ఈ రూపే డెబిట్ కార్డ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, మెయింటైన్ చేసేది ఎవరంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకు రూపే డెబిట్ కార్డ్ అని అంటున్నానంటే సపోజ్ మీరు ఏదైనా ఒక ATM కార్డు, అది డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ తీసుకుంటే ఇక్కడ మనకి ఆపరేషన్స్ చూడండి. ఫస్ట్ ఈ కార్డుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు వేసా కానీ, మాస్టర్ కానీ, మాస్ట్రో కానీ అలాంటి కోవకి సంబంధించిందే రూపే. అంటే మాస్టర్, వేసా, మాస్ట్రో వీళ్ళందరూ కూడా ఫారెన్ పేమెంట్ సర్వీసెస్ అనమాట. కానీ ఇండియా ఇండిజినియస్గా కార్డుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది రూపే డెబిట్ కార్డ్. అది చేసింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తర్వాత ఈ కార్డు తయారు చేసింది ఒకళ్ళు, వేసా, మాస్టర్, మాస్ట్రో, రూపే లాంటి వాళ్ళు.
ఈ కార్డు వినియోగించే బ్యాంక్ ఒకటి, సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు ఇది. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది వీసా, మాస్ట్రో, రూపే. సో రూపే అనేది ఇండిజీనియస్ పేమెంట్ సర్వీసెస్ అనమాట. ఇండిజీనియస్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నాం కార్డ్ని, అది రూపే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. సో ఇలా డిజిటల్ పేమెంట్ సర్వీసెస్కి నోడల్ ఏజెన్సీగా వర్క్ చేసేది ఇండియాలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. నాన్ ప్రాఫిట్ కోసం పనిచేయదు. ఎందుకు ప్రాఫిట్ కోసం పనిచేయదు అంటే డిజిటల్ పేమెంట్ సర్వీస్ అనేది పబ్లిక్ గూడుగా చెప్పడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు కూడా ఇది పబ్లిక్ గూడు, అందరికీ అందుబాటులో డిజిటల్ సర్వీసెస్ ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్స్ అసోసియేషన్, కొన్ని బ్యాంకులన్నీ కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్ప్తో ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగిందనమాట. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది డిజిటల్ పేమెంట్స్కి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ డిజిటల్ పేమెంట్స్ అనేది పబ్లిక్ గూడ్ కాబట్టి ఇది ప్రాఫిట్ కోసం పనిచేయకోకుండా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఇప్పటి వరకు ఉంది. అయితే రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం ప్రపోజ్ చేసిందంటే, సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఓన్లీ నాన్ ప్రాఫిట్గానే కాదు, ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. ఎందుకు ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా మార్చాలని అనుకుంటున్నారంటే, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటే కాదు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి గవర్నమెంట్ ఒకటే కాకుండా ప్రైవేట్లో కూడా చాలా రావాలి. వీటన్నిటికి కలిపి అంబరెల్లా ఆర్గనైజేషన్, న్యూ అంబరెల్లా ఎంటిటీ ఒకటి రావాలి. సో ఈ న్యూ అంబరెల్లా ఎంటిటీ కింద ఎన్పిసిఐ లాంటివి చాలా ఉంటే ఇంకా డిజిటల్ పేమెంట్స్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్పిసిఐ లాంటివి ఇంకా చాలా రావాలి అంటే కాంపిటీషన్ పెంచాలి. వీటి మధ్యలో కాంపిటీషన్ పెంచాలంటే ఇది కూడా ప్రాఫిట్ లాగా మార్చాలన్నమాట. అందుకనే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రాఫిట్ ఎంటిటీగా మార్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా సర్క్యులర్ని ఇష్యూ చేసింది. సో అయితే ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే, ఎంతవరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఎన్పిసిఐ రన్స్ ఎలక్ట్రానిక్ రిటైల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. సింపుల్, ఎలక్ట్రానిక్ రిటైల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అసలు ఒకసారి చూడండి, ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? ఎన్పిసిఐ ఎవరి కింద పనిచేస్తుందంటే, ఎవరు అడ్మినిస్ట్రేషన్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, కొన్ని బ్యాంకుల అసోసియేషన్ ప్లస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి అడ్మిన్గా మారటం జరిగిందనమాట. ఇది 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. సో డిజిటల్ పేమెంట్స్ అనేది పబ్లిక్ గుడ్ కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా మార్చడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రొడక్ట్స్ ఏంటి, ఎన్పిసిఐ కింద ఏమేమి ఉన్నాయి అని ఒకసారి చూస్తే, ఆల్రెడీ మనం మాట్లాడాం రూపే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. రూపే అనేది మన కార్డులో వీసా, మాస్ట్రో ఇవన్నీ కూడా ఏంటంటే ఫారెన్ ఎంటిటీస్ ఆ కార్డ్స్ తయారు చేసినాయి. అలా కాకుండా రూపే క్రెడిట్ కార్డ్, రూపే డెబిట్ కార్డ్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ కార్డ్ని ఇండియాలో ఎన్పిసిఐ ఇండిజినియస్గా డెవలప్ చేసిందని అర్థం అనమాట. సెకండ్, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. మనకు తెలుసు ఐఎంపిఎస్ 24/7 ఒక 1 lakh వరకు లేదా 2 lakhs వరకు ఐఎంపిఎస్ ద్వారా మీరు ఎవరికైనా కానీ ఇమ్మీడియట్గా పేమెంట్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది కూడా ఎన్పిసిఐఏ డీల్ చేస్తుంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, మనకి యూపీఐ బాగా యూజ్ చేస్తాం, భీమ్ యాప్ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ అవన్నీ కూడా బ్యాంకుకు అనుసంధానం అయ్యే ప్లాట్ఫామ్ యూనియన్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఫాస్టాగ్, నేషనల్లీ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్. సో ఫాస్టాగ్ January 1 నుంచి ఫాస్టాగ్ కంపల్సరీ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఒక వెహికల్ వెళ్తూ ఉంటే టోల్ గేట్ వస్తుంది, టోల్ నార్మల్గా కట్టడం కాకుండా ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్, రేడియో ఫ్రీక్వెన్సీ RFID ట్యాగ్ ఉంటుందన్నమాట. కార్ మీద ఒక స్టిక్కర్ ఉంటుంది, అది కూడా పైన ఉంటుంది, దాన్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి RFID ట్యాగ్ ద్వారా మనం ఫాస్టాగ్ను ఉపయోగించి కన్ఫామ్గా టోల్ కలెక్షన్ ఫాస్టాగ్ ద్వారానే, ఎవరో ఫిజికల్గా టోల్ కలెక్షన్ కాకోకుండా ఫాస్టాగ్ ద్వారానే టోల్ కలెక్షన్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. January 1, 2021 నుంచి. ఎంతవరకు మ్యాండేటరీ అని చెప్తున్నారో, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఫాస్టాగ్ అంటే RFID టెక్నాలజీ మీద పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ బీబీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. ఇది ఒక రిటైల్ పేమెంట్ సిస్టమ్స్ అనమాట. సో ఇది రిటైల్ పేమెంట్, సింపుల్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవడం కోసం రిటైలర్స్ ఎక్కువగా ఇచ్చేసేది భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. తర్వాత AEPS, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఆధార్లో మనం బయోమెట్రిక్స్ ఇచ్చాం, ఆ బయోమెట్రిక్స్ ఆధారంగా మనీని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కానీ డిపాజిట్ చేసేయడానికి అవకాశం కానీ ఇస్తే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అది. నెక్స్ట్ ఎన్ఎఫ్ఎస్, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్, మోస్ట్ ఇంపార్టెంట్. నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ అంటే ఏంటంటే ఎన్ఎఫ్ఎస్, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్. నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ అంటే ఏంటంటే సపోజ్ నా దగ్గర ఎస్బీఐ కార్డు ఉంది, కానీ మా విలేజ్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. అప్పుడు నేను ఐసిఐసిఐ ఏటీఎంకి వెళ్ళి ఎస్బీఐ కార్డు ద్వారా మనీ విత్డ్రా చేశాను అనుకోండి, అలా ఒక బ్యాంక్ కార్డ్ని అదర్ బ్యాంకులో ఏటీఎంలో యూజ్ చేయడానికి ఏం ఉపయోగపడుతుందంటే నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ ఉపయోగపడుతుంది, ఎన్ఎఫ్ఎస్ ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ సిటిఎస్, చెక్ ట్రాంక్యుయేషన్ సిస్టమ్ అంటారు. చెక్ ట్రాంక్యుయేషన్ సిస్టమ్, సిటిఎస్ అంటే ఏంటంటే ఇంతకుముందు చెక్ని ఫిజికల్గా ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు, అదే సిటిఎస్ ప్లాట్ఫామ్. సో చెక్ ట్రాంక్యుయేషన్ సిస్టమ్ కానీ లేదా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కానీ, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ కానీ, ఫాస్టాగ్ కానీ, తర్వాత నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ కానీ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కానీ, ఐఎంపిఎస్ కానీ, రూపే కానీ, ఇవన్నీ కూడా ఎన్పిఎస్సిఐ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఎనీవే ప్రజెంట్ ఈ ఎన్పిసిఐ లాంటి డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ నోడల్ ఏజెన్సీగా ఉన్న ఇలాంటి వాటిని ఇంక్రీజ్ చేయడం కోసం కాంపిటీషన్ తీసుకురావాలంటే ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాకుండా ప్రాఫిట్ కోసం పనిచేసేలాగా చేస్తే కాంపిటీషన్ పెరుగుతుంది. అలాంటి ఎన్పిసిఐ లాంటి ఆర్గనైజేషన్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. దానివల్ల ఏంటంటే కాంపిటీషన్ పెరిగి ఎక్కువ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ పీపుల్కి అందుబాటులోకి వస్తాయి అన్నమాట. అయితే ఈ ఎన్పిసిఐని ఇప్పుడు నాన్ ప్రాఫిట్గా ఉంది, దీన్ని ప్రాఫిట్ఫుల్ ఆర్గనైజేషన్గా మార్చాలంటే అమెండ్మెంట్స్ చేయాలి ఒక యాక్ట్కి. అదే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్కి అమెండ్మెంట్ చేయాలి. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి, ఫినాన్స్ మినిస్టర్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో జరిగే డిజిటల్ సర్వీసెస్ అన్నీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేదా పేపాల్ కానీ, లేదా మనకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కానీ, భారత్ భీమ్ యాప్ కానీ, సో రూపే డెబిట్ కార్డులు కానీ, ఇవన్నిటికి సంబంధించిన డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేసే ఒక నోడల్ ఏజెన్సీ ఇండియాలో ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది 2009లో బ్యాంక్స్ కొన్ని కలిసి బ్యాంకర్స్ అసోసియేషన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్లస్ ఆర్బీఐ కలిసి దీన్ని 2009లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ రిటైల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇది అందిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ.